సోరియాసిస్లో డైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంటే మనం డైట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోబయోటిక్స్ ఉండే డైట్ తీసుకోవాలి. అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే నట్స్లో, సీడ్స్లో, ఇంకా ఈ ఆయిల్ ఉన్న అంటే మంచి ఆయిల్స్ని తీసుకోవడం వల్ల కొంచెం ఫిష్ కూడా మంచిదే. దానిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకోవడమే కాకుండా మనము ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. లైక్ మజ్జిగ, పెరుగు అండ్ ఈ మన స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి, గట్ బాగుంటుంది. అంటే గట్ హెల్తీగా ఉందనుకోండి, మనకి సోరియాసిస్ చాలా మటుకు తగ్గుతుంది. ఇంకోటి స్ట్రెస్ తగ్గించాలి. అంటే మనం ఇప్పుడు మామూలు ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఫుడ్ బాడీకి తెలుసు దాన్ని ఎలా డైజెస్ట్ చేయాలో, అందుకని స్ట్రెస్ ఎక్కువ పడదు. మనం ఏదో బిర్యానీలో, బయట ఫుడ్, లేకపోతే ఏదన్నా మిర్చి బజ్జీలో కష్టంగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు స్ట్రెస్ పెరిగిపోయి సోరియాసిస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో టైంకి తీసుకోవడము, టైంకి ఫుడ్ తీసుకోవడము, టైంకి పడుకోవడము, కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ ఉంటే తగ్గించుకొని ఇంకా ఏదైనా యోగా లాంటిది చేసుకోవడము, లేకపోతే ఏదైనా వేరే హాబీస్ని డెవలప్ చేసుకోవడము, దీంతోపాటు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డిజీజ్ తగ్గుతున్న కొద్దీ మీకు కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అప్పుడు మీకు సోరియాసిస్ అనేది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి.